నాగర్ కర్నూలు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 7 మండలాల్లో ఓటింగ్ జరుగుతుంది. తిమ్మాజిపేట, బిజినపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 7 మండలాల్లో మొత్తం 151 సర్పంచ్ స్థానాలున్నాయి. వాటిలో 4 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ పై పూర్తి సమాచారం ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలోని రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 7 మండలాల్లో తిమ్మాజిపేట, బిజినపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి ఈ 7 మండలాల్లోని గ్రామాల్లో పోలింగ్ అయితే జరుగుతూ ఉంది. మొత్తం సర్పంచ్ స్థానాలు 151 స్థానాలు ఉండగా దాంట్లో ఇప్పటికే 4 స్థానాలు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 147 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 147 స్థానాల్లో 473 మంది సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు. 1412 వార్డులకు గాను 147 వార్డులు ఇప్పటికే ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 1269 వార్డులలో పోలింగ్ జరుగుతుండగా అందులో 3228 మంది పోటీలో ఉన్నారు. ఎన్నికల విధుల్లో అన్ని రకాలకు సంబంధించినటువంటి 6000 మంది సిబ్బంది పూర్తి స్థాయిలో కూడా విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో ఈ 147 గ్రామాల్లో పోలింగ్ జరుగుతున్నటువంటి దాంట్లో 82 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నటువంటి నిఘాతో పాటు పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని క్రిటికల్ గా ఉండేటువంటి ప్లేస్లలో కూడా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొదట వచ్చినటువంటి రిజల్ట్ కొంత బీఆర్ఎస్ కు అనుకూలంగా వచ్చిందన్న నెపంతో కొన్ని ప్లేస్లలో కూడా సమస్యాత్మక గ్రామాలు అని చెప్పేసి వాటిని క్రియేట్ చేసి అక్కడ బందోబస్తుతో పాటు కొంత అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారులను వాడుకుంటూ కొంత గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఏదేమైనప్పటికీ మొదటి విడతలో ప్రశాంతమైనటువంటి ఎన్నికలు జరిగినప్పటికీ కొంత అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. దాంతో పాటుగా రాత్రి ఈ రెండో విడతకు సంబంధించి గ్రామాల్లో అయితే విచ్చలవిడిగా మద్యంతో పాటు డబ్బులు కూడా పంచారని చెప్పేసి అధికారులు అడ్డం పెట్టుకుని అధికార పార్టీ నాయకులు పంచారని చెప్పేసి కూడా పలు ఆరోపణలతో పాటు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదనే కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయిందని చెప్పేసి విచ్చలవిడిగా మద్యం తో పాటు డబ్బులు కూడా పంచారని చెప్పేసి కొంతమంది స్వచ్ఛందంగా అడగడానికి వెళ్తే వాళ్ళ పైన దాడులు కూడా చేశారని చెప్పేసి కూడా కొన్ని గ్రామాల్లో వెళ్ళి కూడా ఫిర్యాదులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మద్యం ఏరులై పారుతున్నటువంటి క్రమంలో సంబంధిత అధికారులు అయితే మరి ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే రెండవ విడత ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూలు తర్వాత కొల్లాపూర్ ఈ 2 నియోజకవర్గాల్లో నాగర్ కర్నూలు 3 మండలాలు, కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి 4 మండలాలు ఈ 7 మండలాల్లో పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి కూడా కొనసాగుతా ఉంది. ఇప్పటికే 20% పైగా 23% పైగా కూడా పోలింగ్ పూర్తయినట్టుగా మనకు అధికారికంగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే క్యూలో భారీగా ఓటర్లు అయితే నిలబడి ఉన్నారు. ఓటర్ల సంఖ్య భారీ సంఖ్య మళ్ళీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సైతం వాహనాల్లో తరలి వస్తా ఉన్నారు, క్యూ లైన్ లో నిలబడతా ఉన్నారు. వాళ్ళను కూడా కొంత ప్రలోభాలకు గురి చేసినట్టుగా కూడా మనకు సమాచారం వస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.